వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ వీడియో చూసే ముందు ఒక్కసారిగా ఒక చిన్న డెమో చూపిస్తాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసి చూడండి. దీనివల్ల ఏంటంటే మీకు నరాల సమస్య ఉందా లేదా, లేదంటే ఫ్యూచర్లో ఏమైనా నరాల సమస్య వస్తుందా రాదా అని తెలుసుకోవచ్చు. సో మీ హ్యాండ్ని ఒక్కసారిగా ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా టచ్ చేస్తూ మీ వేళ్ళ వరకు రావాలి. ఇలా చేయడం వల్ల నరాల సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అంటున్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. అసలు ఇక్కడ మనకు టచ్ చేయడం వల్ల ఏం సెన్సేషన్ తెలుస్తుంది, ఎట్లా దీన్ని తెలుసుకోవచ్చు అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నిజంగా ఆఫ్ ది రికార్డ్ మీరు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అసలు ఇక్కడ ఇలా టచ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కూడా నరాల సమస్య వస్తుందా లేదా, ఇప్పుడు నరాల సమస్య ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవచ్చు? ఎందుకంటే సింగిల్ రూపీ కూడా ఖర్చు అవ్వకుండా మంచి టెస్ట్ ఇది. వైజాగ్ ఉంది కదా, ఎస్ ఎస్. వైజాగ్ నుంచి ఒకరు వచ్చింది మన దగ్గర. అయితే ఆ పేషెంట్ ఎవరైతే ఉండే కదా, ఆయన సిమ్టమ్స్ ఏముండే తెలుసా మీకు? మెడ నొప్పి ఉండే, ఓకే, నడుము నొప్పి ఉండే. మళ్ళా దాని తర్వాత ఈ మెడకెళ్ళి భుజాల వరకు నొప్పి. ఏముంది? నొప్పి ఉంది. నొప్పి భుజం నుంచి ఈ ఫింగర్ వరకు ఓకే, తిమ్మిరి మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. ఓకే. పేషెంట్ ఏం పని చేస్తారు తెలుసా మీకు? క్యాబ్ నడతారు. ఓ, ఇది ఏదైతే నేను నరాలది ప్రాబ్లం ఇప్పుడు చెప్పబోతున్నానో, ఒకే పని ఎక్కువ చెయ్యడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే. ఈయనకు మళ్ళా అరికాల్లో తిమ్మిర్లు ఉన్నాయి, ఓకే, అరికాల్లో మంటలు ఉన్నాయి, మంటలు, తొడ నొప్పులు ఉన్నాయి, పిక్కల్లో ఏమో మండినట్టు అవుతుంది. ఓకే. సడన్ గా స్పర్శ వెళ్ళిపోతుంది. నేను బండి నడిపేటప్పుడు యాక్సిలరేటర్ మీదికెళ్ళి కాళ్ళు తీసి బ్రేక్ మీద పెట్టడానికి నాకు సడన్ గా ఒక్కొక్కసారి అర్థమైతలేదు, లేపి పెట్టినానా లేదా అనేసి. స్పర్శ ఆ లెవెల్లో వెళ్ళిపోయింది. ఓకే ఓకే. ఎంఆర్ఐ చూపించిండ్రు. మనం ఇంతకుముందు ఏమన్నాం? ఏం తీసుకుపోతాయి ఇవి? కరెంట్ తీసుకుపోతాయి. నరాలు కరెంట్ తీసుకొని పోతాయి. ఏడికెళ్ళి వస్తుంది కాళ్ళకి నరాలు? నడుము భాగంకి వెళ్ళి వస్తాయి. ఓకే. నడుములో డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కానీ, లేకపోతే ఎవరైతే కార్ ఎక్కువ నడుపుతారు, ట్రక్ ఎక్కువ నడుపుతారు, బస్ ఎక్కువ నడుపుతారు, ఎవరైతే డ్రైవింగ్ ఎక్కువ చేస్తారు, వాళ్ళ కాళ్ళు క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ ఇవి ఒత్తుతూనే ఉంటాయి. అవునవును. అయితే ఆ ఒత్తుడులో మీరు మొత్తం కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద ఉంటుంది. మీరు ఇంట్లో నార్మల్గా కూర్చున్నప్పుడు, హైగా కూర్చున్నప్పుడు జస్ట్ ఆలోచించండి, మీ కాళ్ళ పైన ఎంత స్ట్రెయిన్ అవుతుంది మీకే తెలుస్తుంది. ఓకే ఓకే. ఏం చేయండి అంటే, మీరు యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ ఒత్తుతున్నారు అన్నట్టు చేయండి కాళ్ళతోటి. ఏమవుతుంది? మీకు జరా అనీజీ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది? ఎందుకంటే మీరు డ్రైవింగ్ నడిపిస్తలేరు, మొత్తం ధ్యానం డ్రైవింగ్ లో లేదు, అక్కడ ఉంది ధ్యానం. అయితే తెలుస్తుంది మీకు. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మొత్తం కాన్సన్ట్రేషన్ రోడ్ మీద ఉంటది. చిన్న చిన్న పెయిన్ ఉంటే కూడా మనం ఇగ్నోర్ చేస్తాం, అవునా కదా? అయితే ఏంటంటే దీంతో నడుము భాగం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే పోస్చర్ ఏమో చక్కగా ఉండదు. డ్రైవింగ్ చేసేటప్పుడు 7 గంటలు 8 గంటలు కూడా డ్రైవింగ్ చేస్తారు. వాళ్ళకు కూడా ఏమవుతుంది? అవుతుంది ప్రాబ్లం, నడుములో ప్రాబ్లం అయిపోయింది. అట్లనే లంబర్ రీజన్ లో ప్రాబ్లం అయిపోయింది. ఈయన ఏజ్ వచ్చేసి 49 ఇయర్స్ ఉండే. ఆయనకు డీజనరేషన్ అయింది ఆ రీజన్ లో. ఏమవుతుంది అప్పుడు? స్పైనల్ కార్డ్ మీద కంప్రెషన్స్ వచ్చినాయి. మళ్ళా దాని తర్వాత దాంతో ఏమైందంటే, ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుందా? సరిగా లేదండి, పాస్ కాదు, అన్ని నరాలు లాగుతున్నాయి. మళ్ళా దాని తర్వాత అరిచేతుల్లో కూడా తిమ్మిర్లు ఉన్నాయి. అయితే ఏంది అంటే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ భాగం కొంచెం లోపటికి పోయింది. ఇట్లా కొంచెం బయటికి ఇట్లా ఉంది కదా, ఇది జర లోపటికి పోయింది. ఓకే ఓకే. 2 చేతులు జర లోపటికి పోయినాయి. అయితే ఏంది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ సడన్ గా తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి. ఈ 3 ఫింగర్స్ లో ఉంటది. ఓకే ఓకే. అయితే ఒక టెస్ట్ ఉంటది, ఓకే, అది ఇంట్లో మీరు కూడా చేసి చూడండి. టినెల్స్ సైన్ అంటారు దీన్ని. ఓకే ఓకే. ఏం చేయాలంటే, మన చేయి ఇట్లా పెట్టుకోవాలి. ఈ సెంటర్ రీజన్ ఉంటది కదా, ఇక్కడ నుంచి ట్యాప్ చేయడం స్టార్ట్ చేయాలి. ట్యాప్. ఓకే. ఇట్లా ఇట్లా ట్యాప్ చేయాలి. అయితే సడన్ గా ఏమైతుంది అంటే, ట్యాప్ చేసేటప్పుడు ఈ 3 ఫింగర్ల దగ్గర, 3 ఫింగర్లు, ఈ 3 ఫింగర్ దగ్గర ఇట్లా కూడా ట్యాప్ చేయాలి సెంటర్లా. ఓకే ఓకే. అయితే ఏందంటే, ఒకవేళ ప్రాబ్లం ఉంటే కొందరికి చేతిలో తిమ్మిరి అనిపిస్తుంది.
ఓకే ఓకే. నరాల ప్రాబ్లం ఆల్రెడీ ఉండొచ్చు వాళ్ళకు, కానీ ఒక ఆహా. స్పెసిఫిక్ నరాల ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడే టచ్ చేయడం వల్ల ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది అంటే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నరాల వ్యాధుల్లో కూడా ఎన్నో వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి 2 నరాల వ్యాధులు ఉన్నాయి. ఓకే. ఒకటి నడుముల భాగంలో ఉంది, దానివల్ల అరికాలు, కాళ్ళు, తొడలు అన్నీ ఎఫెక్ట్ అయినాయి. దాంతో పాటు మెడలో అంత ప్రాబ్లం లేదు, కానీ ఉంది ప్రాబ్లం. దాంతో మొత్తం చేతిలో కూడా ప్రాబ్లం, తిమ్మిరి వస్తుంది. కానీ ఈ 3 ఫింగర్స్లో పెయిన్ వస్తుంది, తిమ్మిరి వస్తుంది బాగా. ఓకే ఓకే. ఏంది అంటే టనల్ తెలుసా మీకు? టనల్ అని విన్నారు కదా ఇంగ్లీష్ పదం? విన్నాను. ఏముంటది టనల్? ఓ పెద్ద కొండ ఉంది. ఇప్పుడు కొండ అటువైపు మీరు పోవాలనుకోండి, 2 మార్గాలు ఉంటాయి. ఏంది? రోడ్ కొండకి చుట్టూ ఇట్లా పైకి పోయి కిందికి రావాలి, అవునా కదా? కానీ ఇది చేయడానికి 2-3 గంటలు అవుతుంది. అయితే రోడ్ కట్టేటోళ్ళు ఏం చేస్తారు? కొండకి ఒక రంధ్రం వేస్తారు. ఆ రంధ్రాన్ని ఏమంటారు? టనల్ అంటారు. అట్లనే ఇక్కడ లోపట ఒక కొండ ఉంటది అనుకోండి, ఆ కొండకి ఒక టనల్ ఉంటది. ఆ టనల్ పేరు కార్పల్ టనల్. టినెల్ టెస్ట్. అయితే కార్పల్ టనల్ అంటారు దాన్ని. కార్పల్ టనల్ ఎందుకు అంటారు? ఇక్కడ ఏవైతే బొక్కలు ఉంటాయి కదా, దాన్ని కార్పల్ బొక్కలు అంటారు. దాని పేరు మీద కార్పల్ టనల్ అనేసి పేరు పడ్డది. ఈ టనల్ లో అంటే ఏముంటది? ట్యూబ్ లాగా ఉంటది. దీంట్లోకెళ్ళి ఒక నరం పోతుంది. ఆ నరం పేరు మీడియన్ నర్వ్. ఇప్పుడు ఈ భాగం ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఒకే పని చేయడం వల్ల, ఎటువంటి పని? డ్రైవింగ్ పని. మొత్తం రోజు చెయ్యి ఇట్లా ఉంటది యాక్సిలరేటర్ మీద, ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఇట్లా పట్టుకుంటాం కదా స్టీరింగ్, ఇట్లా పట్టుకొని ఇట్లా నడుపుతాం. 8 hours కంటిన్యూ ప్రెషర్ ఉంటుందా ఉండదా? అక్కడ ఉంటది. దానివల్ల ఈ టనల్ కంప్రెస్ అవుతుంది. కొందరు బ్యాంక్ లో ఇంతకుముందు ఇంకో క్యాషియర్ కూడా వచ్చింది మన దగ్గర, మొత్తం రోజు కూర్చొని నోట్లే కౌంట్ చేస్తా నేను. అయిన డబ్బులు కాదు మళ్ళీ. సరే అయిన డబ్బులు, అన్ని డబ్బులు ఉన్నాయి, ఆయనకు ఆ రోగం వచ్చింది అంటే సరే, ఆయన డబ్బులు కూడా కాదు, మొత్తం రోజు కౌంటింగ్ పని ఉంటది. ఒకే పని మళ్ళా చేయడం వల్ల కీబోర్డ్ టైపింగ్, ఇవి కార్పొరేట్ లో చేసేటోళ్ళు ఎక్కువ మౌస్ ఎక్కువ పట్టుకొని కూడా ఇక్కడ కీబోర్డ్ ఇట్లానే ఉంటది చెయ్యి, అప్పుడు కూడా టనల్ మీద ప్రెషర్ పడుతుంది. ఆ టనల్ మీద ప్రెషర్ పడడం వల్ల ఆ నరం పైన ప్రెషర్ పడుతుంది. దాంతో కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేసి రోగం వస్తుంది. దానికి మార్గం ఆపరేషన్ అనేసి అంటారు. ఈ పేషెంట్ కి కూడా ఆ ప్రాబ్లం ఉండే. మనం మందులు ఇచ్చినాము, 3 నెలల్లో చేతుల తిమ్మిర్లు పోయినాయి. అరికాల్ మంటలు 50% బెటర్ ఉండే. మన దగ్గర 16 months మందు వాడినరు. మొత్తం దేవుని దయతోటి మంచిగా తగ్గిపోయింది. అయితే ఏంది అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి కదా. ఎందుకంటే ఇంత సివియారిటీ తోటి వచ్చింది. ఏంది స్ట్రెస్? నేను చెప్తే మీరు కూడా ఇట్లా కూడా ఉంటుందా అనేసి అంటారు. స్ట్రెస్ ఏంది తెలుసా మీకు? నేను ఏం స్ట్రెస్ ఉంది అనేసి అడిగిన. ఇప్పుడు 49 years ఉండే పేషెంట్. పెండ్లి తర్వాత ఏమైంది అంటే నేను బండి నడిపిస్తుండే. బండి నడిపిస్తూ పిల్లలు జర పెద్దగా అయిపోవడంతో ఖర్చులు పెరిగినాయి, సరిపోవట్లేదు. ఏం చేసిన? డబల్ షిఫ్ట్లు, ఎక్కువ రైడ్లు తీసుకోవడం, అవుట్ స్టేషన్ రైడ్లు తీసుకోవడం స్టార్ట్ చేసిన. జర్ర డబ్బు పెరిగింది. జర్ర డబ్బు పెరగడంతో ఇంకో బండి కొన్నా, దానికి ఒక డ్రైవర్ పెట్టినా, అట్లా 5-6 బండ్లు జమ చేసుకున్నా, ఒక ట్రావెల్స్ లాగా తయారు చేసుకున్నా. మళ్ళా దాని తర్వాత డబ్బులు పెరిగినాయి, ఫైనాన్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసిన. ఫైనాన్స్కి ఇవ్వడంతో ఆ డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులు వస్తున్నాయి, పిల్లలు అందరూ మంచిగా ఉండే. కానీ జరా ఫైనాన్స్కి డబ్బులు ఇచ్చిన తర్వాత కొందరు రిటర్న్ ఇవ్వకపోవడం వల్ల ఏమైంది? జరా టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోతుంది కదా, మళ్ళీ లైఫ్ స్టైల్ నుంచి తగ్గించడం అంటే జర కష్టమవుతుందా కాదా? అయితే ఈ పేషెంట్కి కూడా జర్రా ఆ టైంలో జర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయింది కదా, దాని తర్వాత ఇంకోటి ఆయన ఏం చెప్పిండంటే, ఎట్లా పనిచేసిన అంటే పందిలాగా పనిచేసిన. పడుకోవడం కూడా చూసుకోలేదు నేను. 4 గంటలు 5 గంటలు పడుకోవడం, డ్రైవింగ్ చేయడం, అట్లా చేయడం ద్వారా దాని తర్వాతనే నేను నోటీస్ చేసిన, సరే ఇంత స్ట్రెస్లో ఉంటున్నా కాబట్టి నాకు ఈ రోగం స్టార్ట్ అయింది అనేసి. మీరు చెప్పేది కరెక్ట్ అని అన్నారు ఆయన. అయితే ఇట్లా స్ట్రెస్ వల్ల కూడా రోగాలు వస్తాయి.
అయితే అట్లా ఈ పేషెంట్కి ఈ స్ట్రెస్ ప్రాబ్లం తోటి కూడా రోగం వచ్చింది. హోమ్ రెమెడీ కూడా చెప్పినాం మనం. ఎస్ సార్. ఎంత నా డౌట్ ఏంటంటే ఇక్కడ మనం టచ్ చేయడం వల్ల టోటల్ బాడీలో ఉన్న నర్వ్ సిస్టంలో ఇబ్బంది అనేది తెలుస్తుందా, లేదంటే హ్యాండ్స్లో ఉన్న ప్రాబ్లం వల్ల మాత్రమే తెలుస్తుందా? ఇక్కడ ఉన్నది తెలుస్తుంది మనకు. ఓకే, అరిచేతుల్లో మంటలు, తిమ్మిరి. మంటలు ఉన్నా తిమ్మిళ్ళు ఉన్నా తెలుస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు చూడండి, మళ్ళా ఈ నరం ఏడికెళ్ళి వస్తుంది, మెడకెళ్ళి మెడ వస్తుంది. నుంచి వస్తుంది. మెడ నుంచి ఇక్కడ నుంచి కిందకెళ్ళి వచ్చి మొత్తం వస్తుంది. ఎస్ ఎస్ ఎస్. అయితే నరము ఇక్కడ నుంచి రావట్లేదు. అవును, మొత్తం కనెక్షన్ మాస్టర్ స్విచ్ ఇక్కడ ఉంటది. Yes, yes, మెడ, వీపు, నడుము, బ్రెయిన్. అయితే ఒక్కొక్కసారి ప్రాబ్లం ఇక్కడ ఉందనుకోండి, మీకు ఇక్కడ కూడా నొప్పి అవుతుంది, అరిచేతుల్లో తిమ్మిర్లు మంటలు వస్తాయి. మళ్ళీ అరికాల్లో ఎందుకు వచ్చినాయి? నడుములో ఉంది కదా ప్రాబ్లం, ఆడికెళ్ళి నరాలన్నీ కిందికి పోతాయి కదా. ఒకవేళ మనకి స్పైన్ లో అంటే ఈ లంబార్ రీజియన్ లో ప్రాబ్లం ఉంటే కాళ్ళల్లో తెలుస్తుంది, అదే విధంగా మెడ దగ్గర ప్రాబ్లం ఉంటే చేతుల్లో తెలుస్తుంది. ఓకే ఓకే. హోమ్ అట్లా. రెమెడీ ఏంటి సార్ దీనికి? సొంటి ఉంటది కదా, ఎస్ ఎస్. పావు చెంచా సొంటి, పావు చెంచా జీలకర్ర పౌడర్, ఓకే, పావు చెంచా వాము, ఇవి 3 మీరు గోరువెచ్చ నీళ్ళలో వేసుకోండి, కలుపుకొని తాగండి. ఓకే. ఎన్ని పూటలు? 3 పూటలు. 3 పూటలు 3 పూటలు తాగండి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉండడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి ఇవి. ఓకే ఓకే. బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం తోటి మనకు నొప్పులు కొద్దిగా తగ్గుతాయి. ఇప్పుడు దీని మీద ప్రెషర్ పడుతుంది మీడియం నర్వ్ పైన, అట్లనే ఇక్కడున్న నరమే కాదు, బాడీలో ఉన్న ఎక్కడ ఉన్న నరంకి కూడా ప్రెషర్ ఒకవేళ పడుతుంది, వేరే ఏదైతే మజిల్స్ ఉంటాయి పక్కకి, ఫేషియా ఉంటుంది, అవన్నిటి వల్ల కూడా పడుతుంది అంటే అది కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది కదా. సో కొంచెం మీకు ఆరాం అనిపిస్తుంది, అట్లా చెయ్యండి. చాలా మంది కూడా నిజంగా ఇబ్బంది పడతా ఉన్నారు సరే ఇప్పుడు, ఎందుకంటే అసలు మాకు డయాబెటీస్ లేదు అయినా కూడా ఈ తిమ్మిర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఇది డయాబెటిక్ వాళ్ళలోనే ఎక్కువ చూస్తూ ఉంటాం కదా అని ఈ అరికాల్లో చేతుల్లో మంటలు, తిమ్మిర్లు ఇట్లా రావడం వల్ల ముందు వాళ్ళు షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. సో షుగర్ లేకపోయినా వస్తూ ఉంటాయి ఇట్లాంటివి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే దీనికి సంబంధించి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. మీరు కూడా సెల్ఫ్ డయాగ్నోస్ అనేది ఒకసారి చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఈ సమస్య ఉన్నదంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి. సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.